సో అమ్మగారు ఇక్కడే ఉంటారా మీతో అమ్మ పాటు? నాన్న ఇద్దరు ఉంటారు. డాడీ రిటైర్ అయిపోయాక నా దగ్గరే ఉంటున్నారు. ఓహ్ నాన్నగారు అమ్మగారు ఇక్కడే. ఎస్. సో ఇన్ హైదరాబాద్ ఓన్లీ. యు ఆర్ నో కనెక్షన్ విత్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ హుబ్లీ అండ్ పూణే. వై నో కనెక్షన్? మా అన్నలే కదా ఉండేది. వెళ్తూ వస్తుంటారు అప్ అండ్ డౌన్స్. సమ్ టైమ్స్ వాళ్ళు వస్తారు, నేను వెళ్ళడం జరుగుతుంది. సో కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎస్, ఆంధ్రప్రదేశ్. అక్కడ బాగా రష్ ఉండేదా కాలేజ్ దగ్గర? అంటే మా కాలేజ్, నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన కాలేజ్ వచ్చేసి బాగా స్ట్రిక్ట్ కాలేజ్ అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉందని మా అమ్మ అక్కడ చేర్పించింది. అంత స్ట్రిక్ట్గా ఉన్న గేట్ పైన అంత చాలా ఫ్రీగా ఉంటుంది. అదే గేట్ వదిలేవాళ్ళు కాదు. కాలేజ్కి రావడం, కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు యూఆర్ చాలా గొడవలు పడేదాన్ని బాయ్స్తో. నేను 8th క్లాస్ నుంచి గర్ల్స్ స్కూల్ కదా చదివింది. సో అందుకని నేను మగపిల్లలతో బాగా కొట్లాడేదాన్ని. నాకు పడేది కాదు మగపిల్లలు అంటే ఎవరైనా నచ్చడం లాంటిది నాకు అంతే పెద్ద ఫైటే. ఇట్లా నచ్చుతారా నీకు, నేను ఎట్లా నచ్చుతా అని చెప్పి గొడవ పడేదాన్ని. ఇది ఎక్కడ బాగా ఇట్లా నచ్చుతారేమిటి? నచ్చారు, నచ్చావు అమ్మ తల్లి, నచ్చవులేని సినిమా కూడా తీస్తున్నట్టు ఉంది కదా నువ్వు. పాపం వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఓకే, వాళ్ళకి నేను కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద ఎన్ని తిట్టుకుంటారో ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళు ప్రపోజింగ్స్ చాలా, లవ్ లెటర్స్ రాసింగ్స్, ఆహా, చాలా లవ్ లెటర్స్ రాస్తే ఎట్లా రాస్తావురా నువ్వు నాకు లవ్ లెటర్ అని గొడవ పడేదాన్ని. అదేం క్వశ్చన్, అది పిచ్చి క్వశ్చన్ అప్పట్లో మరి ఆ రోజుల్లో 16 ఏళ్ల వయసులో అదే పెద్ద క్వశ్చన్ అబ్బా. అంటే అంత తెలివైన క్వశ్చన్ ఎట్లా అడుగుతాం? ఎట్లా రాస్తావు, ఎట్లా రాస్తావు అసలు నాకు ఎట్లా రాస్తావు నువ్వు లవ్ లెటర్? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు